హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు CCA అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇమ్యునైజేషన్లో భాగంగా భారత్లో టీకాల కార్యక్రమం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ భారత్లో టీకాల కార్యక్రమం అనేది 1978లో స్టార్ట్ అయినటువంటి ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్తో మొదలైందనమాట. ఓకే, ఆ తర్వాత 1985లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. తర్వాత ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని 1992 నుంచి చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్లో భాగంగా అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే ప్రోగ్రామ్ని 97 నుంచి రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్లో భాగంగా అమలు చేశారు. ఆ తర్వాత 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది వచ్చింది, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. దానిలో భాగంగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని అమలు చేశారు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి 2014లో డిసెంబర్ 25న స్టార్ట్ అయినటువంటి మిషన్ ఇంద్రధనుష్. ఇప్పటివరకు కేవలం 65% ఉన్నటువంటి టీకాల కవరేజ్ని దాదాపుగా 90% మంది పిల్లలకి 2020 కల్లా టీకాలు అందించాలనే లక్ష్యంతో మనకి మిషన్ ఇంద్రధనుష్ అనేది మొదలైంది. ఆ తర్వాత దాన్ని ఇంకా వేగవంతం చేయాలనే ఉద్దేశంతో 2017 అక్టోబర్ 8వ తారీఖు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అనేటటువంటి ప్రోగ్రామ్ వచ్చిందనమాట. ఓకే, ఇవి మనకి CDPO కానీ ఈఓ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్. దీంట్లోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.